ఎన్ని యుద్ధాలు చేశాడండి అసలు. అతను చేసిన యుద్ధాలు అయితే 1-2 కాదనమాట. 27 సంవత్సరాలు ఔరంగజేబ్కి నిద్ర లేకుండా చేశాడండి. 9 ఏళ్లలో 127 యుద్ధాలు చేసి అన్నిట్లో గెలిచాడు. సూపర్. అతన్ని ఈ సంభాజీ ఇంత గొప్ప యోధుడిని ఎవరు పట్టించారంటే అయిన వాళ్లే ఔరంగజేబ్కి ఒప్పించారు. ఇతను పలానా మీటింగ్కి వస్తున్నాడు, మీరు అతన్ని అక్కడ పట్టుకోవచ్చు అని. ఔరంగజేబ్ అతన్ని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అతన్ని ఇంకా 40 days చిత్రవద చేశాడండి. ఒకరోజు కళ్ళు పొడి చేశాడు, ఒకరోజు వేళ్ళు గోర్లు తీసేశాడు, కాలిగోళ్ళు వేలిగోళ్ళు. ఆ 40 days ఏంటి, తలకిందులుగానే ఉంచాడు అతన్ని. తలపైకి కాళ్ళు కిందకి, కాళ్ళు పైకి తల కిందకి పెట్టి ఉంచాడు. అలాంటి హింస అన్నమాట. అతను బతుకుండగానే అతను చర్మం ఒలిపించాడు, చంపేసి లాస్ట్ ఎప్పుడు చంపేశారంటేనండి March 1689లో చంపేశారు అతన్ని. అప్పుడు ఏం చేశారు, అతని మెడని తలని శూలంకి గుచ్చి మరాఠా వీధుల్లో తిప్పారు వాళ్ళని భయపెట్టడం కోసం. కానీ వాళ్ళేం భయపడరండి, వాళ్ళు ఎందుకు భయపడతారు? అలా చేశారు. ఇంత హింస పెట్టడానికి కారణం ఏంటంటే ఔరంగజేబ్ 3 షరతులు పెట్టాడు సంభాజీకి. ఇది అతన్ని పట్టుకొని బందీ చేసి తీసుకొచ్చినప్పుడే. నెంబర్ 1 ఏంటి అంటే, నేను ఈ భారతదేశంలో అత్యంత బలవంతుడైన రాజు అని నువ్వు ఒప్పుకొని ప్రకటించు. నెంబర్ 2, మరాఠాకి సంబంధించిన సంపదలన్నీ నాకు ఇచ్చేయి. నెంబర్ 3, నువ్వు ముస్లింగా మారు. ఇతను దేనికి ఒప్పుకోలేదు. చర్మం ఒలిచేటప్పుడు కూడా బతుకుండగానే చర్మం ఒలిచారు అతన్ని. అప్పుడు కూడా అడిగారు, అడిగినా కూడా అతను నో అనే చెప్పాడు. ఆయన కూతురు ఒక ఆమె చనిపోయి ఉంటారు, సంభాజీ కూతురు. అతను ఏమని చెప్తాడంటే, నువ్వు నా కూతుర్ని తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చిన, అంటే చచ్చిపోయినామని బ్రతికించి తీసుకొచ్చి నా దగ్గర పెట్టినా నేను ఈ 3టికి ఒప్పుకోను అని చెప్తాడు. అలాంటి ఆయన్ని అలా చంపి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేస్తారు. పడేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీసుకొని దానికి ఇది చేస్తారనమాట. ఇది మొత్తం మరుగున పడేశారు. మన 75 సంవత్సరాల ఈ ఇండియన్ 70 అని కూడా వదిలే 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. ఓకే, నేను ఇంతకు ముందు కూడా వక్త్ బోర్డు అప్పుడు కూడా చెప్పాను, వాళ్ళు కంప్లీట్ గా ముస్లింసేనండి, వాళ్ళు ఏమి హిందూస్ కాదు, పార్షియల్ హిందూస్. ఈ మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయినాయి కదా, రాజీవ్ గాంధీ మతం ఏంటి, కులం ఏంటి అనుకుంటూ. అవునా, ఎవరన్నా చెప్పగలిగారా ఆన్సర్స్? చెప్పలేరు కదా. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసిన అన్యాయమే హిందువులకి. అంటే 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం ఇండియాలోకి వచ్చిందండి. అవునా, మరి అంతకు ముందు నుంచి మన హిందూయిజం ఉంది కదా. అంటే హిందూయిజంలో ఈ ఔరంగజేబు, అక్బరు, బాబరు వీళ్ళు తప్ప హిందూ రాజుల్లో గొప్ప వాళ్ళు లేరా? దాన ధర్మాలు చేసిన వాళ్ళు లేరా? లేదా పరమత సహనం పాటించిన వాళ్ళు లేరా? ఉంటారు కదా. కానీ వాటన్నిటినీ మరుగునపరిచి చాచా నెహ్రూ గొప్పోడని, లేదు వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. అక్బరు, బాబరు, మీరు అదే చదువుకున్నారు, నేను అదే చదువుకున్నాను లేండి. ఈ జనరేషన్ లో ఇప్పుడు మనం తెలుసుకొని సిగ్గుపడుతున్నాం తప్ప. చరిత్రలో దాచిపెట్టారు, ఇప్పుడు దాచిపెడితే నిజం అయిపోయింది ఇప్పుడు. మీరు అంతే కదా. ఎందుకు మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కదా. నా పర్సనల్ నేను చెప్తున్నాను ముఖేష్ గారు, నేను హైదరాబాద్ రాకముందు ఆంధ్రాలో ఉన్నాను. అప్పుడు నేను సెక్యులర్ హిందూనే, నేనేమి ఇంత కట్టర్ హిందూని కాదు. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. నేను చూసాను అని అంటల్లా, నేనే ఫేస్ చేశాను. ఎప్పుడు నేను మా పాప వెడ్డింగ్ టైంలో నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు కానీ బ్యాంగిల్స్ కోసమని, లేదా ఇంకొకటి మీనా బజార్కి వెళ్ళినప్పుడు కానీ నేను డైరెక్ట్ గా నేను ఫేస్ చేశాను. ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఎలాంటి సంఘటనలు అంటే ఆ టైంలో అండి ఏదో ముస్లిమ్స్ పాలస్తీనాలో ఏదో సంథింగ్ గొడవలు జరుగుతూ వచ్చాయి, గుర్తుందా? దానికి ముస్లిమ్స్ అందరండి, ఆ పాత బస్తీలో ఉన్న ముస్లిమ్స్ అందరూ బళ్ళు వేసుకొని వచ్చి ఆటోలకు అడ్డం పెట్టేసి ఆపేశారు. నేను ఫస్ట్ ఆటోలో ఉన్నా, అక్కడికి కార్లు వెళ్ళటం కష్టమని ఆటోలో వెళ్ళా. వెళ్తే ఒక అతను, ఇంకంటే వాడు అంటే వరస్ట్గా ఉంటుందని చెప్తున్నా, ఒక అతను ముస్లిమ్సే, అందరూ ముస్లిమ్సే, ఒక అతను
ఇట్లా నా వైపు చూసి ఇది తీసేయమని చెప్పాడు. ఆ, ఏ నికాలో అని చెప్తున్నాడు, బొట్టు తీసేయమని చెప్తున్నాడు. నేను అసలు మాట్లాడట్లా, నేను అంతే చూస్తూ ఉన్నా. నాకు సాక్ష్యం మా పిన్ని అన్ని మీకు తెలుసు కదా, అవును. ఆవిడే ఉన్నారు, నేను ఆవిడే పక్కన ఉన్నాం. ఆ, ఆవిడకి పాపం భయం ఇస్తుంది ఎంతైనా.